ఒక విలువైన వరమని మనం భావించాలి. అయితే దేవుడి కృపను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని ఆ యొక్క దీవెనను చాలా మంది ఆయన కృపను కోల్పోయి తిరుగుతూ ఉంటారు. అయితే పోగొట్టుకున్న కృపను తిరిగి పొందుకోవడం ఎలాగో ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకని దేవుడి కృప మనపై, మన కుటుంబంపై ఎందుకని నిలకడగా ఉండలేకపోతుంది? ఎందుకని ఆ కృపను మనం పోగొట్టుకుంటున్నాము? ఎందుకని ఆ కృపకు పాత్రలు కాకుండా, ఆ కృపకు మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండకోకుండా, ఎందుకని దేవుడి కృపకు మనం నిలకడగా ఉండలేక ఆ కృపను పోగొట్టుకున్నాం అంటే, మొట్టమొదటిగా మన హృదయంలో ఏ విషయం కొరకైతే మన హృదయంలో ఏదేది ఉంచుకున్నామంటే పాపంతో మన హృదయం నిండిపోయింది. దేవుడు అంటే నిర్లక్ష్యంతో మన హృదయంలో నింపబడి ఉంది. దేవుడు అంటే భక్తి లేకుండా మనం విస్తారంగా తిరిగే మాటలో గాని, విస్తారంగా నడిచే ప్రోహంలో మన హృదయం నిలకడగా లేదు. కాబట్టి దేవుడి కృప మన కుటుంబం మీద, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, ఆయన కృప మన మీద నిలకడగా ఉండలేక ఆ కృప అనేది మనందరం కూడా పోగొట్టుకుంటున్నాం. ఇంకా చాలా మంది చాలా విషయాలలో దేవుడి కృపకు ఎందుకని వారి కృప పోగొట్టుకున్నారంటే, వారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని హృదయం లేక, వారిలో దేవుడిని తెలుసుకునలేక ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. మరలా ఆ వారి మనుషులు ఎలా ఉంటుందంటే, గర్వంతో వారి హృదయం నిండిపోయి ఉంటుంది. కాబట్టి గర్వంతో వారి హృదయాంశలన్నీ కూడా నిండిపోయి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయన వారి మనుషుల మీద కృపను అనేది చూపించుకోలేకపోతున్నారు. కాబట్టి పోగొట్టుకున్న కృపను తిరిగి పొందుకోవడం గల కారణాలు ఏంటంటే, కీర్తన గ్రంథంలో నేను నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచమని లేఖనం సెలవిస్తుంది. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడగమనంటే దేనితో నేను కడగాలి, దేనితో నేను శుద్ధి చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నేను శుద్ధి చేయాలి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మారు మనసు అనబడిన తర్వాత, బాప్తిసం పొందుకొని నీ హృదయం కడగబడాలి, నీ మనస్సాక్షి కడగబడాలి, నీ ప్రతిదీ కూడా దేవుళ్ళలోనే నేను కడగబడేలాగా నేను శుద్ధి చేయాలి. నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచమని లేఖనం సెలవిస్తుంది. నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా లోకంలో నుంచి దానిని ప్రతిదీ కూడా తోసివేసి, లోకంలో ఉన్న మలినము, లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఈర్ష గాని, కలహాలు గాని, నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని అందరినీ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి, ఎక్కడైనా సరే నువ్వు చేసిన పాపం, నీ దేశ దోషములన్నింటిలో కూడా బాగుగా కడుగుమనేలాగా మనం అనేది ఒప్పుకోవాలి. అయితే కృప కోల్పోయే కారణాలు ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం దేవుని కృపను కోల్పోయే కారణాలు ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. తిరుగుబాటు చేయక సోదరి చేయటను చెప్పుటయును పాపముతో సమానము, మూర్ఖతనము ఆగపరుచుట, మాయా విగ్రహములు గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించింది అని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడి కృప ఎవరైతే కోల్పోయారు అని అంటే, మొట్టమొదటిగా సౌలు గారు ఆయన కృపను అనేది కోల్పోయారు. సమూయేలు ఆయన దేవుడి సన్నిధిలో బలి అర్పించడానికి, సమూయేలు ఆయన బలి అర్పించడానికి కొంచెం సమయం ఆలస్యమైందని సౌలు ఏం చేశారంటే, సమూయేలు గారు రావడం ఆలస్యమైందని సమూయేలు గారు అర్పించవలసిన బలిని, సమూయేలు గారు అర్పించవలసిన ఆ యొక్క విజ్ఞాపనను సౌలు గారు అర్పించారు. కాబట్టి సౌలు తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. సౌలు తనకున్న దేవుని దగ్గర ఉన్న తన కృపను కోల్పోయారు. అయితే లేఖనం ఏం సెలవిస్తుందంటే, తిరుగుబాటు చేయటయు సోదు చెప్పుటయు మన పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుటను, మాయవి గృహము గృహదేవతలను పూజించుటతోను సమానము. యెహోవా ఆజ్ఞని నీవు విసర్జింతువి గనుక నీవు రాజుగా ఉండగటకు ఆయన నిన్ను విసర్జించునని లేఖనం సెలవిస్తుంది. ఏ విషయంలో మన కృపకు కోల్పోతాము, ఏ విషయంలో దేవుని ద్వారా కలిగే కృపకు కోల్పోతామంటే, మనం దేవుడి పక్షాన్ని చూపే అవిధేయతను బట్టి, దేవుడు అంటే మనం వినకోకుండా, దేవుడి త్రోవలో మనం నడుచుకోకుండా, దేవుడు అంటే పూర్తిగా అవిధేయతతో నడుస్తున్నాం. కాబట్టి భక్తి జీవితంలో మనం కొనసాగించుకోకుండా, భక్తి అంటే నిలకడగా లేక, భక్తి అంటే దేవునికి లోబడిగా లేకుండా మనం అందరూ కూడా నడుచుకున్నాం. కాబట్టి దేవుని కృప అనేది మనం కోల్పోతున్నాము. మనలో ఉన్న అవిధేయత వల్ల,
మనం చేసే పొరపాట్ల వల్ల, మనం చేసే ఆ యొక్క మార్పుల వల్ల, మనం చేసే తప్పుల వల్ల మనకు మన కుటుంబానికి దేవుని ద్వారా కలిగే కృపకు మనం అందరం కూడా దూరం అయిపోతున్నాము. దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదానికి మనము, మన పిల్లలు, మన కుటుంబం అందరూ కూడా ఆ కృపకు దూరం అయిపోయేలాగా మనం అందరం కూడా ఉంటున్నాం. కాబట్టి కృప కోల్పోయే కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం చేసే పాపం కావచ్చు, మనం చేసే తప్పులు కావచ్చు, మనం చేసే అవిధేయత వల్ల దేవుడి కృపకు మనం అందరం కూడా దూరం అయిపోతున్నాము. అలాగే రెండోది మనం చూసుకుంటే సమూయేలు గారు ఆయన కొంచెం చేసిన ఆలస్యం వల్ల సౌలు దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు కాబట్టి కృపను కోల్పోయారని ఈ సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. రెండవదిగా కృపను తిరిగి పొందుకోవడం గల మార్గం ఏంటంటే చేతులారా మనమే దేవుడికి కృపకు, దేవుని ఆశీర్వాదానికి, దేవుని మేలులకు, దేవుని దీవెనకు మనందరం కూడా కృపకి దూరం అయిపోతున్నాము, ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాము, ఆ యొక్క కావలసిన మనం పొందుకోవాల్సిన దానికి దూరం అయిపోతున్నాను. అయితే ఆ కృపను తిరిగి పొందుకోవడం గల మార్గం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 19-20 చదువుకుందాం. ప్రభువు సుఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినకును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములను తుడిచివేయ నిమిత్తమును మారు మనసు నుండి తిరిగి రండి అని లేఖనం సెలవిస్తుంది. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములను తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరిగి రండి అని లేఖనం సెలవిస్తుంది. మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తప్పులకు, మనం చేసిన పొరపాట్లకు మన కుటుంబం బలి కాకుండా, మన పిల్లలు దానికి పాత్రలు కాకుండా, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పులు ఇక్కడితోనే ముగించుకోవాలంటే, ఇక్కడితోనే అంతము రావాలంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే మన పాపాన్ని, మనం చేసిన పొరపాట్లన్నిటి కూడా క్రీస్తు యేసునబడిన నామంలో తుడిచివేయాలి. ఆయన నిమిత్తము మనం మారు మనసు పొంది ఆయన దగ్గర పశ్చాత్తాపం పడి మారు మనసు కలిగితే మరలా నా దగ్గర తిరిగి రండి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పులకు, మనం చేసిన పొరపాట్లకు ఆయన కృపకు మనం అయోగ్యులు కాకపోతే, ఆయన దీవెనకు మనం యోగ్యులు కాకపోతే, ఆయన ఆశీర్వాదానికి మనం యోగ్యులు కాకపోతే, ప్రత్యేతాపం కలిగిన హృదయం నీలో ఉంటే, ప్రత్యేతాపడిన మనసు నీలో ఉంటే, ప్రత్యేతాపడిన హృదయం నీలో ఉంటే దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారాగా పొందే కృపకు, ఆయన ద్వారాగా కలిగే ఆశీర్వాదాలకు మనందరం కూడా పాత్రలు కాదాం. అలాగే కృపను తిరిగి పొందుకోవడానికి గల రెండవ మార్గం ఏంటంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119, 105వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనం చదువుకుందాం. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించెదను, దుష్క్రియలు చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిడి, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అని లేఖనం సెలవిస్తుంది. 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చదను. యెహోవా, నేను మిగిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే కృపకు మనం తిరిగి పొందుకోవాలంటే, దేవుడి ద్వారా
కలిగే కృపకు, దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదానికి మనం ఒకరు కూడా పాత్రం కావాలంటే, ఆ కృపకు మనం యోగ్యులం కావాలంటే మనం చేయాల్సిన రెండో విషయం ఏంటంటే, మనలో ఉండాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యానికి మనం నిలకడగా ఉండాలి. దేవుని మాటలకు మనం నిలకడగా ఉండాలి. ఆ వాక్యం మన పాదాలకి దీపమై ఉన్నది కాబట్టి, ఈ త్రోవలు సవరణ చేసే వాక్యం కాబట్టి చీకటిలో ఉన్న మన బ్రతుకులను, చీకటిలో ఉన్న మన అంధకారపు చీకటి శక్తిలో నుంచి మనకి వెలుగులే చేసి పవిత్రమైన గ్రంథం కాబట్టి ఆయన వాక్యం నడుచుకున్న వారు ఎవరు కూడా ఆయన కృపకు దూరం కారని లేఖనం సెలవిస్తుంది. ఈ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవను వెలుగై ఉన్నది. నా న్యాయములను నిన్ను అనుసరించదని నేను ప్రయాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చదను. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నేను బ్రతికింపును అని లేఖనం సెలవిస్తుంది. ఏ విషయంలో మనం శ్రమ పడుతున్నాము, ఏ విషయంలో మనం దుఃఖకాంతులు అవుతున్నాము, ఏ విషయంలో మనకి శ్రమలు వచ్చి మనకి నిట్టుకు వస్తున్నాయంటే దేవుని మాట వినకోకుండా తిరుగుతున్నాం కాబట్టి, దేవుని ఆజ్ఞ లేకుండా మనం తిరుగుతున్నాం కాబట్టి, ఆయన ఆజ్ఞ మనం వినుకోకుండా ఆ వాక్యాన్ని నిలకడగా మనం దాని త్రోవగా నడుచుకోలేకుండా తిరుగుతున్నాం కాబట్టి శ్రమలు అనేవి వస్తాయి, ఆటంకాలు అనేవి వస్తాయి. మనకి చాలా మంది తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తప్పుపోయిన కుమారుడు గురించి ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన తన చిన్న కుమారుడు తనకి కలిగిన ఆస్తి అందరూ కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకొని తుల వ్యాపారాలకు, తుల ఆలోచనలకు తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మరలా తనకి బుద్ధి వచ్చింది కాబట్టి తన ఆస్తి కోల్పోయాడు. చెడు స్నేహాల వల్ల తన కలిగిన కూడా కోల్పోయి మరలా తండ్రి దగ్గర చేర్చుకున్నాడు కాబట్టి తండ్రి కుమారుని చేర్చుకున్నాడు. నేడు జీవితంలో మనం కూడా మనం చేసిన పొరపాటును బట్టి, మనం చేసిన తప్పును బట్టి దేవునికి కృపకి మన పాత్రం కావాలంటే, దేవుని ఆశీర్వాదానికి మన పాత్రం కావాలంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనలో పశ్చాత్తాప హృదయం ఉండాలి. మనలో మారు మనసు అనబడిన ఆ యొక్క హృదయం ఉండాలి. ఎప్పుడైతే పశ్చాత్తాప పడి మరలా దేవుడి సన్నిధికి వెళ్తామో, మరలా దేవుడి దగ్గరికి తిరిగి మనం వెళ్తామో అప్పుడు ఆయన కనికరం మన మీద ఉంటుంది. అప్పుడు ఆయన కనికరం అనేది మనం ఉంటుంది. అయితే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా శ్రమలో పడిపోతున్నారు, ఎందుకు ఆ దుఃఖంలో పడిపోతున్నారు, ఎందుకని ఆ శోధనలో పడిపోతున్నారంటే నేడు జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు ఎలాగా వారు నడుచుకున్నారంటే ఎక్కువగా మనుషులు నమ్మి, ఎక్కువగా మనుషుల మీద ఆధారపడి, ఎక్కువగా మనుషుల మీద వారు డిపెండ్ అయిపోయి దేవుని పూర్తిగా వారు తోసి వేస్తున్నారు. కాబట్టి వారికి కష్టాలు వస్తున్నాయి, వారికి శ్రమలు వస్తున్నాయి, వారికి నిందలు వస్తున్నాయి, వారికి ఎక్కడ లేని శ్రమలు నిండుకు వస్తున్నాయి. అయితే లేఖనం సెలవుస్తుందంటే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కాబట్టి లేఖనం సెలవిస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా వారి పక్షం లేరు, వీరి పక్షం లేరు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలా మంది సందేహపడుకుంటూ, చాలా మంది అదే బాధ ఉండుకుంటా ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనం ఒంటరిగానే వచ్చాము, మరలా ఈ లోకంలో నుంచి మనం ఒంటరిగానే వెళ్ళిపోతాం. కాబట్టి మనుషులు శాశ్వతం కాదు, మనుషుల మాట శాశ్వతం కాదు, మనుషులు నీకు చెప్పిన మాట శాశ్వతం కాదు, కానీ మనుషులు నీకు చూపించిన శాశ్వతం కాదు, కానీ దేవుడి ప్రేమ శాశ్వతం. దేవుడు నీ పక్షం చేసిన ఆయన ప్రేమే మాత్రమే నీకు శాశ్వతం. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా మనకు శాశ్వతం కాదు. ఆయన మన కోసం చేసిన ఆ ప్రేమ శాశ్వతం. నీ కొరకు నా కొరకు అర్పించిన ఆ యొక్క ప్రాణం శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన తప్ప మనకి ఏది కూడా శాశ్వతం కాదే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మన మనుగడలు సాగించి బ్రతకోకుండా, ఈ లోకపు మాటలు మనం బ్రతుకులు మార్చుకోకుండా, ఈ లోకపు రవణలో మనం బానిసలుగా మనం బ్రతుకోకుండా దేవుడి కృపకు మనం అందరం కూడా పాత్రలు వేయాలని చూసుకుందాం. ఆ కృపను పోగొట్టుకోకుండా దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలకు మనం అందరం కూడా పాత్రలు కాదు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా కృపను తిరిగి పొందుకున్న వ్యక్తులు ఎవరంటే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బహుళ్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము అని లేఖనం సెలవుస్తుంది. హల్లెలూయా. అయితే ఎవరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఆ కృపను మరలా పొందుకున్నారు, ఎవరు ఆయన చేసిన పొరపాటును, ఆయన చేసిన తప్పులు మరలా దేవుని ద్వారా తన పశ్చాత్తాపడి ఆయన తన చేసిన ప్రతిదీ కూడా ఒప్పుకొని, ఎవరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తన కృపకు మరలా తిరిగి పొందుకున్నారంటే దావీదు గారు పశ్చాత్తాపడ్డారు,
దావీదు గారు తను చేసిన పొరపాటును, దావీదు గారు తను చేసిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు అనబడిన నామలో తుడిచివేసి తన పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని మరలా దేవుడి ద్వారా కలిగే కృపలకు, దేవుడి ద్వారా కలిగే ఆశీర్వాదాలకు ఆయన పాత్రలు అయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప లేకపోతే మనం ఏమాత్రం కూడా బ్రతకలేము. ఆయన కృప లేకపోతే మనకు మనుగడ అనేది లేదు. ఆయన కృప లేకపోతే మన ప్రయాణంలో క్షేమంగా తిరిగి రాలేము. ఆయన కృప లేకపోతే మన నడవడిక మంచిగా సాగదు. ఆయన కృప లేకపోతే మనం ఎలా నడుస్తున్నామో, ఏ మార్గం గుండా నడుస్తున్నామో, ఏ త్రోవ నడుస్తున్నామో మనకు అనేది మనుగడ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపకు పాత్రలు కాదాం. ఆయన ఆశీర్వాదానికి మనందరం కూడా యోగులు కాదాం. ఆయన కృప లేనిదే మన ఈ లోకంలో మనుగడ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించి పోగొట్టుకున్న కృపను ఇంకా చేతులారా ఎవరైనా మీకు కలిగే ఆశీర్వాదాలకు, మీకు కలిగే దీవెనలకు, దేవుడు మీకు అనుగ్రహించిన ఆ కృపా వరాలకు, దేవుడు మీకు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే ఎవరైనా కృపను కోల్పోతే ఆ కృపను పొందుకునే భాగ్యాన్ని, ఆ కృపను పొందుకునే మర్మాలను మనం అందరం కూడా గ్రహించుకుందాం. అలాగే యోనా గారు కూడా దేవుని కృపను కోల్పోయారు. యోనా గారు నినివే కలమంటే తార్షీషుకి వెళ్ళారు కాబట్టి, యోనా గారు ఆయన ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి దేవుడు కృపను కోల్పోయాడు. మరలా ఎప్పుడు యోనా గారు ఆయన కృపను పొందుకున్నాడు అంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి రెండవ అవకాశం అనేది ఇస్తాడు. ఒకసారి నువ్వు తప్పు చేసినా, ఒకసారి నువ్వు పొరపాట్లు చేసినా, ఒకసారి ఏదో విషయంలో నువ్వు దాంట్లో చిక్కుకున్నా సరే దేవుడు నీకు నాకు ఒక అవకాశం అనేది ఇస్తాడు. అవకాశం నీకు ఇచ్చినప్పుడు, ఆ మార్గాన్ని నీకు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను నువ్వు యోగ్యునిగా ఉన్నప్పుడు ఆ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగపరుచుకుంటే దేవుడు యోనా గారికి ఇచ్చిన అవకాశాన్ని నీకు కూడా ఇస్తాడు. దేవుడు అతనికి రెండో అవకాశాన్ని అతనికి ఇచ్చాడు కాబట్టి యోనా గారికి మరలా ఆయన కృప అనేది పొందుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపకు పాత్రలు కాదు. కృప కోల్పోయిన వాడు నశించుడు కానీ పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు అతన్ని నిలబెడతాడు. ఈ లోకపు మాటలను పడిపోయినా, ఈ లోకం ద్వారా నువ్వు తృణీకరించబడినా, ఈ లోకంలో మనుషులనే మాటలకు, మనుషులనే నిందలకు నీకు మనుగడ లేక, వాళ్ళనే మాటలకు నీకు అందరూ కూడా శత్రులుగా మారిపోయినా, నీకు అందరూ కూడా ప్రాణ స్నేహితులే నీకు శత్రులుగా మారిపోయినా సరే, ఎప్పుడైతే ఆయన కృప నీతో ఉండదో, ఎప్పుడైతే ఆయన కనికరం నీతో ఉంటే దేవుడు నీకు సాధ్యం కానిది కూడా ప్రతిదీ కూడా ఆయన సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కాబట్టి ఈ లోకంలో ఉన్న వారి కొరకు మనం అంగలాచుకోకుండా, ఈ లోకంలో ఉన్న వారి కొరకు మనం దుఃఖపడుకోకుండా దేవుడి కొరకు మనం అందరం కూడా పశ్చాత్తాపడదాం. దేవుడి కొరకు మన మనసులు తిప్పుకొని ఆయన కొరకు మనం అందరం కూడా యోగులు కాదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషులు మన పక్షాన ఉంటే బాగుంటుంది, మనుషుల సాయం మన పక్షాన ఉంటే బాగుంటుంది, వారు మన పక్షాన ఉంటే బాగుంటుంది, వీరు పక్షాన ఉంటే మన పక్షాన ఉంటే బాగుంటుంది అని మనందరం కూడా ఎంతో మందిని నమ్ముతూ ఉంటాము. ఎంతో మంది నమ్మి దేవుడి కన్నా ఎక్కువగా మనుషులు నమ్మి వారితో మనం మోసపోతూ ఉంటాము. అయితే మోసపోయినప్పుడు కూడా మోసం చేసిన వారు బాగానే ఉంటారు. నేను మోసం చేసేవారు, నీ హృదయాన్ని మోసం చేసేవారు అందరూ కూడా బాగానే ఉంటారు. కానీ మోసపోయిన నీవు, వారిని నమ్మి మోసపోయిన నీవు నీ హృదయాన్ని ఎవరికి చెప్పుకోలేవు, నీ మాటలు ఎవరికి కూడా చెప్పుకోలేవు. కానీ మోసపోయిన నీ హృదయం మోసపోయిన నీవు దేవుడి ద్వారాగా నువ్వు మేలు అనేది పొందుకుంటావు, దేవుడి ద్వారాగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎక్కడైనా సరే దేవుడి ద్వారా కలిగే మేలుకు, దేవుడి ద్వారా కలిగే ఆయన చిత్తానుసారంగా జరిగే మేలుకు ఈ యోగ్యులుగా ప్రతి ఒక్కరు దాని ద్వారాగా నడుచుకుని మన బతుకులని నడుచుకుందాం. కాబట్టి రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన కృప లేకపోతే మనకు మనుగడ అనేది లేదు. కాబట్టి తోకలు కూడా కృపను తిరిగి పొందుకోవడానికి గల కాలం ఏంటంటే మొట్టమొదటిగా పశ్చాత్తాపం మొదలు మనలో ఉండాలి, పశ్చాత్తాపం మారు మనసు మనలో ఉండాలి. అలాగే దేవుడి వాక్యాన్ని నిలకడగా ఉండాలి. ఆయన వాక్యం చొప్పున మనం అందరం నడుచుకోవాలి. ఆయన వాక్యంలో మన బ్రతుకులు మార్చుకోవాలి. కృపను తిరిగి పొందుకున్న వారు కీర్తనకారుడైన దావీదు గారు ఎలాగైతే పశ్చాత్తాప హృదయం కలిగి, పశ్చాత్తాపడిన మారు మనసు కలిగి ఎలాగైతే దేవుడి ద్వారా కృప పొందుకున్నాడో అలాగనే మనం కూడా కోల్పోయిన కృపను పొందుకుందాం, కోల్పోయిన ఆశీర్వాదం పొందుకుందాం, కోల్పోయిన దీవులను మనందరం కూడా పొందుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా నీకు దూరంగా ఉంటే, ఎవరైనా నీ కుటుంబం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే నీకు దూరం అయిపోతే వారు మరలా తిరిగి నీ జీవితంలో రావాలంటే, వారు మరలా కోల్పోయి నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడి సన్నిధిలోకి నువ్వు వచ్చి దేవుడి సన్నిధిలో నువ్వు అడగాల్సిన విషయం ఏంటంటే కోల్పోయినవి తిరిగి మరలా నాకు దయచేయి,
కోల్పోయిన బలాన్ని నువ్వు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆనాడు సంసోను గారు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఆనాడు సంసోను గారు ఆ లోకంలో పడిపోయి అతని బలాన్ని ఎలాగైతే కోల్పోయాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఎప్పుడైతే దేవుడు నాకు మరలా నా బలాన్ని నాకు దయచేయి, మరలా నీ ఆశీర్వాదం నాకు దయచేయి, మరలా నీ కృపగా నన్ను బలపరిచని ఎలాగైతే ఆయన సంసోను గారు ప్రార్థన చేశారో, మనం కూడా నేటి జీవితంలో ఏదైనా విషయాలు కావచ్చు, ఏదైనా అవసరతలు ఈ జీవితంలో కోల్పోతే దేవుడి ద్వారా కోల్పోయిన మనం అందరం కూడా పొందుకుంటాం. కోల్పోయిన ఆశీర్వాదాలకు, కోల్పోయిన దీవెనలకు, కోల్పోయిన మేలుకు మనం అందరం కూడా పాత్రలు కడతాం. ఈ నా మాటలు వినిటలో దీవించి ఆశీర్వదించడు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులు, ప్రేమ తండ్రి, కృపగల దేవుని నీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన. 10 సమయంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి సహాయం దయచేయబడుచున్నాను ఆయన. కోల్పోయిన ప్రతి కూడా మేము బ్రతుకునేలా సహాయం దయచేయండి. మేము చేసిన పొరపాట్లు కావచ్చు, మేము చేసిన తప్పులు కావచ్చు, మేము చేసిన ప్రతిదీ కావచ్చు, కోల్పోయిన ఏదైనా ఆశీర్వాదాలు కావచ్చు, దీవులు కావచ్చు, మా వల్ల మా పొరపాట్ల వల్ల మేము ఒకవేళ కోల్పోతే మరలా దాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయబడుచున్నాను ఆయన. ఈ ద్వారా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ ఆశీర్వాదానికి పాత్రలకు వేరే సహాయం దయచేయబడుచున్నాను ఆయన. మాలో పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి. మాలో దీవెనకరమైన ఆశీర్వాదం మాకు దయచేయబడుచున్నాను ఆయన. పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి. మారు మనసున్న హృదయం మాకు దయచేయబడుతున్నాను ఆయన. ప్రతిదీ మా జీవితంలో ఏదైనా కోల్పోతే, ప్రతిదీ మా జీవితంలో ఏదైనా ఆశీర్వాదం కోల్పోతే మరలా మేము పొందుకునేలా సహాయం దయచేయబడుతున్నాను ఆయన. ఆశీర్వాదాలకు, కృపలకు మేము అందరం కూడా పాత్రలకు అయ్యేలా సహాయం దయచేయబడుతున్నాను ఆయన. ఈ కృప లేకపోతే ఈ మడుగులో మేము మనసులు, ఈ కృప లేకపోతే మేము ఏమాత్రం అవ్వరు బాబు. ఈ కృప లేకపోతే ఈ లోకంలో మనుగడ అనేది లేదు బాబు. ఈ కృప లేకపోతే మాకు ఏది కూడా తక్కువ కాలేదు బాబు. మా రాకపోకల్లో నీ కృప లేకపోతే మాకు క్షేమం లేదు బాబు. ఈ కృప లేకపోతే మాకు మనుగడ లేదు బాబు. ఈ కృప చొప్పున మేము అందరం కూడా నడుచుకునేలా సహాయం దయచేయండి. ఈ కృప కావాల్సిన ఆశీర్వాదాలకు, ఈ కృప కావాల్సిన దీవులకు అందరం కూడా యోగ్యులకు అయ్యేలా సహాయం దయచేయబడుతున్నాను ఆయన. ఇక్కడ ఎవరైతే రాలేకపోతే ప్రతి ఒక్కరు క్షమించబడుతున్నాను ఆయన. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో కోల్పోయినవి తిరిగి పొందుకునేలాగా వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మీరు సమకూర్చబడుతున్నాను ఆయన. మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం దయచేసినందుకు ఇక్కడ ఎక్లెన్స్ స్తోత్రాలు చెల్లించుకున్నాం. చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ప్రభు బడిలో ప్రతి ఒక్కరు కూడా యోగ్యులకు అయ్యేలా సహాయం దయచేయండి. మరలా ప్రతి ఒక్కరు కూడా అయ్యా రక్షణ మార్గం ప్రతి ఒక్కరు దయచేయండి. ప్రత్యేక హృదయం ప్రతి ఒక్కరు దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి నడిపించే భాగ్యం ప్రతి ఒక్కరు దయచేయబడుతున్నాను. అనేకులు రక్షణ మార్గంలోకి మారాలి, అనేకులు దేవుని సన్నిధిలో గోడికి వచ్చి, అనేకులు ప్రత్యేక హృదయం కలిగి మారు మనసు హృదయం ప్రతి ఒక్కరు కూడా యోగులుగా సహాయం దయచేయమని 2 నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్.